అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు కామన్‌గా రోజుకి ఒక 10 కామెంట్లు వస్తుంటాయి. ఇన్బాక్స్‌లో కొంతమంది మెసేజ్‌లు పెడుతుంటారు. అరే! నువ్వు రెడ్డి పుట్టకే పుట్టావా? లేకపోతే మీ అమ్మేమన్నా కమ్మోళ్ళ దగ్గర. ఇంకా అర్థం చేసుకోండి. ఇవి రొటీన్ అయిపోయింది. మొదట్లో అయితే చాలా బాధపడేవాడిని. అంటే మా అమ్మ చనిపోయి చాలా కాలం అయింది. నేను రాజకీయంగా మాట్లాడేదానికి మా అమ్మకి ఏం సంబంధం అండి? అసలు ఆవిడకి రాజకీయ అవగాహన కూడా లేదు. మా తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరోజు గ్యాప్‌లో చనిపోయారు. అంటే వాళ్ళది ఎంత పవిత్ర బంధమో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా అమ్మ, మా నాన్న చాలామందికి సహాయం చేసేవాళ్ళు. చదువుకునేవాళ్ళు మా ఇంట్లో చాలామంది. మా ఇంట్లో అసలు కులం అనేదే ఉండేది కాదు. మా బంధువులు కూడా అంతే. మా బంధువుల్లో ఎవరికి కూడా ఈ కుల వివక్ష, కులాభిమానం ఇలాంటిది ఏమీ లేదు. నేను ఈ రాష్ట్రం మీద అభిమానంతో, చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానంతో అంటారు. కాదు, నేను ఈ రాష్ట్రం మీద అభిమానంతో, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కావాలి కాబట్టి ఆయన మీద గౌరవంతో నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మాట్లాడతాను. కానీ నేను వాస్తవంగా చెప్పాలంటే అసలు ఏ పార్టీ కాదు. కొంతమంది అరే వాళ్ళకి అసలుకి మానవత్వం ఉందా? మనుషులా? వాళ్ళు అన్నం తినే బతుకుతున్నారా? ఒక అమ్మ అబ్బకే పుట్టారా? నాకైతే అర్థం కాదు. ఒక 10 కామెంట్లు పెట్టేస్తారు. టకా పెట్టేస్తారు. ఏదన్నా ఉంటే నన్ను తిట్టాలి. మా అమ్మా నాన్న ఏం చేశారు? వాళ్ళకి అసలుకి రాజకీయ నేపథ్యం కూడా లేదు. మా ఫ్యామిలీకి ఎవరికీ లేదు రాజకీయ నేపథ్యం. అయితే నిన్నగాక మొన్న కేవీ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు అతని వైఫ్ ఆ ప్రాధేయపడే సంఘటన చూస్తే నిజంగా కూడా హృదయ విదారకం. నాలాంటి వాడికి బాధేసింది. ఎన్ని నేరాలు వాడు చేసినా ఆ బిడ్డ మొహం చూసినప్పుడు అరే ఈ కష్టం ఆ బిడ్డకు రావాలనా అని అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. మానవత్వం ఉండే మనిషికి ఎవరికైనా అనిపిస్తుంది, వాడు ఎంత ఎదవైనా కానీ. అయితే పాపం ఆ కేవీ రెడ్డి ఏమనుకొని ఉంటాడు? జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, మా రెడ్డి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి. అంటే కామన్గా అందరూ అంటుంటారు కదా, నన్ను ఉద్దేశించి కూడా రెడ్డి డాష్కి పుట్టితే నువ్వు రెడ్డికే సపోర్ట్ చేయాలి అని. అట్లే పాపం కేవీ రెడ్డి కూడా మా రెడ్డికి సపోర్ట్ చేయాలి అని అనుకుని ఉంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు రెడ్డికి సపోర్ట్ చేస్తావా, ఇంకొకడికి సపోర్ట్ చేస్తావా, ఇంకొక కులానికి సపోర్ట్ చేస్తావా కాదు. నీకు అండగా ఎవడైతే నిలబడగలడో వాడికి సపోర్ట్ చేస్తే నీ కష్టంలో వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడ కులం ఏంటి నాకు తెలియకడతా, కానీ మనోడు ట్రాప్లో పడిపోయాడు. ఒకసారి అరెస్ట్ అయ్యాడు. కర్నూలు పోలీసులు ఎత్తుకుపోయారు. వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి పోయి బెయిల్ తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి ఒక ఫోటోషూట్ కార్యక్రమం ఏర్పాటు చేసి మళ్ళీ హైదరాబాద్కు పంపించేశారు. మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడుండే కొంతమంది దాన్ని అడ్డుకొని ఆ పోలీసులను వెనక్కి పంపించేశారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే వాళ్ళకి తెలియదా అండి? అరే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కేసుల్లో ఉన్నాడు. ఆ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ నమోదయ్యాయి, వాటికి సంబంధించి బెయిల్ వేసుకోవాలా, న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇలాంటి కామన్ సెన్స్ అనేది వైఎస్ఆర్సీపీకి లేదా అండి? బాధ్యత లేదా? వాడి పాటికి వాడిని వదిలేశారు. వాడు ఇదే నా రాజ్యం, మా జగన్ రెడ్డిని ఎదిరించి ఎవడు రాడు, నాకు ఇక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది అనుకున్నాడు వాడు. అందుకే కదా మినిమం ఆడు నిజంగా జర్నలిస్ట్ అయితే, జర్నలిస్ట్ అనేవాడికి లీగల్ తెలుసుంటుంది, ప్రొసీడింగ్స్ తెలుసుంటుంది, చట్టం మీద అవగాహన ఉంటుంది. నా మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని అంటే ఎప్పుడొకప్పుడు వచ్చి నన్ను ఎత్తుకుపోతారు అనే విషయం వాడికి అవగాహన ఉండాలి. వాడు పార్టీ ఆఫీస్కి ఇంటిమేట్ చేసి ఉంటాడు తప్పకుండానే. అంటే ఎందుకు? వాడు ఓన్ చేసుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీని. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటట్టుగా ఆడు రెడ్డి కాబట్టి మరి వాటికి అండగా నిలబడాలి కదా. మరి ఏం చేశారు? అర్ధరాత్రి వచ్చి ఆయన తీసుకొని వెళ్తా ఉంటే ఆ బిడ్డ పోలీస్ స్టేషన్లో ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి
విజయవాడలో ఒక రౌడీ షీటర్ను పరామర్శిస్తాడు, ఒక రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శిస్తాడు. నీకోసం నిలబడి కేసులు విడుచుకొని కొట్టించుకొని ఆ ఆడబిడ్డ ఆ పోలీసులను అడ్డుకుంటుంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కంటికి కనపడలా. మరి ఎవరికి అండగా నిలబడాలరా ఈరోజు రెడ్డి సమాజం? మీరే, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎవరికి అండగా నిలబడాలి? కనీసం ఆ అమ్మాయికి ఫోన్ చేసి, తల్లి నేనున్నా, ధైర్యంగా ఉండు, అడ్వకేట్స్ని పంపిస్తున్నా, బెయిల్ మీద తీసుకొని వస్తాను. అదేవిధంగా ఈరోజు అతను ఎవరు, రావణ అరెస్ట్ అయ్యాడు, ప్రశ్న రావణం. వెంటనే జడ శ్రవణ్ కుమార్ పట్టాడు కదా, ఏ స్టేషన్కి తీసుకపోతే ఏ కోర్టులో సబ్మిట్ చేస్తే అక్కడి నుంచి అలా బెయిల్ తీసుకొని వస్తున్నాడు కదా. ఎందుకు పంపించలేదు కేవీఆర్ కోసం లాయర్లని? మీ పార్టీ నాయకులను అందరిని ఎందుకు పంపించలేదు? ఎవరో ఒక 4-5 వెళ్ళినట్టున్నారు. మరి మిగతా పార్టీ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది అక్కడ? బొబ్బిల్లో లేదా? మీ పార్టీ అసలు లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిఐకి డైరెక్ట్గా ఫోన్ చేసి, మా వాడి ఒంటి మీద దెబ్బపడినా లేదా నువ్వేదైనా యాక్షన్ తీసుకున్నా పరిస్థితి వేరే విధంగా ఉంటుందని ఒక ఫోన్ చేయొచ్చుగా. సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే ఫోన్ లేదనుకో, పక్కనోడు ఫోన్ తీసుకునైనా ఫోన్ చేయొచ్చుగా. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, రేపు మేము అధికారంలోకి వస్తే కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, మీ అందరు తలకాయలు లేపేస్తామని. మరి అలాంటి వాడిని అక్కడికి పంపించవచ్చు కదా. అంబటి రాంబాబు గారిని పంపించవచ్చు కదా, పేర్ని నాని గారిని పంపించవచ్చు కదా. ఎవరిని పంపించకూడదు? ఆ పిల్లోని కాపాడటం కోసం దిక్కులేని వాడులాగా రిమాండ్కి వెళ్ళాడు. ఆ బతుకు అవసరమా అనిపించేలాగుంది. రేపో మాపో బెయిల్ తెచ్చుకుంటారేమో, మళ్ళీ కూడా ఆ మొగుడు పిల్లలని పక్కన పెట్టుకొని ఫోటోలు తీయించుకుంటాడేమో. కానీ ఆ కుటుంబం ఆ సమయంలో పడినటువంటి నరక యాతన ఎవరు వెలకట్టగలరు? ఆ బిడ్డ ఈరోజు రోధిస్తున్నటువంటి ఆత్మక్షోభ ఎవరైనా అనుభవించగలరా? అది తీర్చగలరా? ఒక నాయకుడు అనేవాడు నీకు కష్టం వస్తే నీకు అండగా నిలబడాలి. నా తల్లిదండ్రులను పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడితే ఒక 5-6 నా ముఖ్యమైనటువంటి స్నేహితులతో నేను నిలబడితే లోకేష్ గారు వాట్సాప్ కాల్లో నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను అన్నాడు. 500 మంది వచ్చారు. చివరాఖరికి మా అమ్మని పాడి మోసేదానికి మా బంధువులను కూడా పక్కకి నెట్టేసి వాళ్ళే మోసారు. ఆ 15 రోజులు నాకేమీ అర్థం కాల. గుంపులుగానే మా ఇంటికి. అది కష్టంలో ఉంటే ఒక నాయకుడు తనను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకునే విధానం. ఇప్పుడు మీరే చెప్పండి, నేను రెడ్డిగా పుట్టాను కాబట్టి కేసులు పెట్టించి బొక్కలో వేయించే జగన్ రెడ్డికి నేను అండగా నిలబడమంటారా? కాపాడే నారా లోకేష్ గారికి అండగా నిలబడమంటారా? ఆయన అనుసరించమంటారా? ఈయన అనుసరించమంటారా? ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జైలుకి వెళ్ళారో మీరే ఒకసారి లెక్కేసుకోండి. కాపాడేవాడే నాయకుడు అవుతాడు, కానీ కాటికి పంపించేవాడు నాయకుడు కాదు. ఇప్పటికైనా మీరు మానవత్వం కలిగినటువంటి మనుషులైతే మీరు నిజంగానే ఒక అమ్మకి అబ్బకి నీతికి జాతికి పుడితే నాలాంటి వాడి విషయంలో కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేయబాకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.